కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. అధిక శక్తితో, ఉత్సాహంతో, కుటుంబ వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఘర్షణలకి, వాదోపవాదాలకి, మాట పట్టింపులకి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో చాలా ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. వారి కొరకు మీ ప్రణాళికల విషయంలో కానీ, మీరు ఆశించిన విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళలేదనే విషయంలో కానీ కొంత ఈగో ప్రాబ్లమ్స్కి కూడా అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ గైడెన్స్తో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. బంధువర్గంతో కూడా మీరు చర్చలు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా దూర ప్రదేశాల్లో ఉండేవారితో కానీ, దగ్గర కానీ స్త్రీలతో మీరు డిస్కస్ చేసేప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో ఏదన్నా మీరు ప్రయాణాలు చేయడానికైనా, ఉన్నత విద్య కొరకైనా అధిక శాతం కృషి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, నూతన పెట్టుబడుల కొరకు, ల్యాండ్ సంబంధమైన విషయాల మీద, వ్యవసాయ సంబంధ భూముల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా మీ వ్యక్తిగత విషయాలలో, మీ ఆలోచనలలో చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండాలి. ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఉద్వేగాల్ని అధిగమించాలి. ఆశించిన ఫలితాలు పొందడంలో, వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకోవడంలో వెనకాడకుండా అవసరం అనుకున్నప్పుడు సహకారాన్ని కూడా తీసుకుంటూ ఘర్షణలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన పనులలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. ఎదురు చూసిన విషయాలలో కొంత అధిక లాభం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఆశించిన పనులు కొంత తాత్కాలికంగా అవి ఆగడం బట్టి కావచ్చు, ఆలస్యాలు, ఆటంకాల వల్ల కావచ్చు, మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కనుక ముందుగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. అలాగే మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ రావాల్సిన ధనం విషయంలో కావచ్చు, రావాల్సిన లాభాల్లో కావచ్చు, అది కొంత అలా ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో ఘర్షణ పడకుండా, ముఖ్యంగా స్థిరాస్తులు మొదలైన వాటి మీద నేపథ్యంలో తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారు. కనుక ఆ విషయంలో ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. స్థిరాస్తుల నేపథ్యంలో పెంపొందించుకోవడానికి కూడా అధిక శాతం ఖర్చులు చేసే అవకాశం కూడా కనబడుతుంది.